ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు బాటలోనే నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి నడుస్తున్నారు. ఇంధన పొదుపులో భాగంగా కార్లు లేకుండా ఎలక్ట్రికల్ బైక్ పై వెళ్లి రోడ్డు పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. ఎస్కార్తో పాటు కాన్వాయ్ను రద్దు చేసి మరీ జిల్లాలో పర్యటించారు. నెల్లూరు రూరల్లో దాదాపు 17 కోట్ల రూపాయల వ్యయంతో 168 పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా కూటమి అధికారంలోకి వచ్చాక 700 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేపట్టామని ఎమ్మెల్యే అన్నారు. ప్రస్తుతం శంకుస్థాపనలు చేస్తున్న పనులన్నీ 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలతోనే ప్రారంభోత్సవాలు చేయిస్తామని వెల్లడించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు పూర్తయినా జరుగుతున్నా టెండర్లు పిలిచిన అభివృద్ధి పనులు 100 కోట్ల విలువైనటువంటి పనులు. సుమారు 700 కోట్ల రూపాయల వ్యయంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు కొన్ని పూర్తయినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని టెండర్లు పిలిచి ఉన్నారు. మరి ప్రతిసారి కూడా ఈ అభివృద్ధి పనుల విషయంలో ఎక్కడికక్కడ ప్రజలను భాగస్వాములు చేయాలని ఒకేసారి అన్ని చోట్ల శంకుస్థాపన కార్యక్రమాలు, స్థానిక ప్రజల్ని ఆ శంకుస్థాపనలకి ఆహ్వానించడం, అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల్ని ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం, కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లో ఇతర పార్టీ నాయకులను సైతం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగం చేయాలా, ఎన్నికల వేళ వరకే రాజకీయాలు, ఎన్నికలు లేని వేళ అభివృద్ధి పదంలో అందరూ చేతులు కలపాలా అన్న ఒక మంచి ఉద్దేశంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక మంచి సాంప్రదాయంగా కొనసాగుతూ ఉంది. మరి ఈనాడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 168 పనులు, అక్షరాల 17 కోట్ల రూపాయల వ్యయం, 17 కోట్ల రూపాయల వ్యయంతో 168 అభివృద్ధి పనులు, రోడ్లు, కాలువలకి శంకుస్థాపన చేసుకున్నాం. ప్రతిసారి కూడా మీకు తెలుసు, గత 2 ఏళ్లుగా శంకుస్థాపన చేసిన రోజే పూర్తి చేసి ప్రజలకు అందించే తేదీ చెప్పే సాంప్రదాయం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉంది. అందుకే ఈ 168 పనులు కూడా ఈ 17 కోట్లతో చేపడుతున్న 168 అభివృద్ధి పనులు 60 రోజుల్లో ఖచ్చితంగా పూర్తి చేసి ఎక్కడికక్కడ ప్రజలకి అందిస్తామని ఆనాడు ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని ఈనాడు శంకుస్థాపన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం.